మ్యాజిక్ చేసినట్టుగా మీ మాడు భాగం పైన రాలిపోయిన జుట్టు తిరిగి మళ్ళీ జీవం పోసుకుంటుంది. ఇక జుట్టు రాలే సమస్య ఉండనే ఉండదు. అధిక హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది. జుట్టు శరవేగంగా పెరిగేలా చేస్తుంది. ఒకసారి మీ తలపైన పడిందంటే చాలండి, రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు. అంత పవర్ఫుల్ గా వర్క్ అవుతుంది. ఇది వారానికి 2 సార్లు వాడి చూడండి. వాడిన 1 వీక్ లోనే రిజల్ట్ అనేది 100కి 200% వస్తుంది. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది, ఎక్కడ చూసినా రాలిన జుట్టే కనబడుతుందని చాలా మంది ఎక్కువగా బాధపడుతూ ఉంటారండి. అంతేకాదండోయ్, మరి కొంతమందికి అయితే తల దువ్వుకునేటప్పుడు దువ్వెనలోకి కుచ్చులుగా జుట్టు అనేది రాలిపోవడం, తలస్నానం చేస్తున్నప్పుడు కూడా చేతిలోని జుట్టు అనేది చాలా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటదండి. మరి ఇలాంటి సమస్య మిమ్మల్ని కూడా వేధిస్తున్నట్టయితే ఈ రోజు నేను ఒక మంచి రెమెడీని అయితే షేర్ చేస్తున్నానండి. అధిక హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసి జుట్టును వేగంగా పెంచడానికి ఈ రెమెడీ అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి. మరి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో చూసే ముందు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం ఈ పవర్ఫుల్ హెయిర్ గ్రోత్ రెమెడీని తయారు చేసుకోవడానికి మినపగుళ్ళు తీసుకోవాలండి. మినపగుళ్ళు ఏంటి, మన జుట్టుకు వాడడం ఏంటని చాలా మంది అనుకుంటారు. అలా అనుకుంటే పొరపడినట్టేనండి. ఎంత ఎక్కువ రాలిపోతున్న జుట్టునైనా గానీ అరికట్టి జుట్టును వేగంగా పెంచడానికి మినపగుళ్ళు ఎంతో చక్కగా హెల్ప్ అవుతాయండి. పొట్టు తీసేసిన మినపగుళ్ళని అయితే వాడుతున్నానండి. ఈ మినపప్పులో చాలా మంచి విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ అయితే ఉన్నాయండి. ఇవన్నీ కూడా జుట్టు కుదులను బలోపేతం చేసి జుట్టు రాళ్ళను తగ్గిస్తాయి. అలాగే జుట్టు రాలిన ప్లేస్ లో త్వరగా కొత్త వెంట్రుకలు వచ్చేలా చేస్తాయండి. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. జుట్టు పెలుసుగా మారకుండా విరిగిపోకుండా ఆపడానికి మినపప్పులో ఉండే విటమిన్స్, ప్రోటీన్స్ అన్ని కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి. ముఖ్యంగా మన జుట్టుకి సహజమైన కాంతిని అందిస్తుంది. తలలో ఉండే చుండ్రు నివారిస్తుంది. జుట్టు కుదులను బలోపేతం చేసి జుట్టు అంతా కూడా బలంగా దృఢంగా పెరగడానికి మినపగుళ్ళు చాలా చక్కగా హెల్ప్ అవుతాయండి. ఇప్పటి వరకు కూడా ఈ రెమెడీని అయితే ఎవ్వరు చెప్పలేదండి. ఫస్ట్ టైం మన ఛానల్లోనే ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి. ఎవ్వరికి చెప్పకుండా సీక్రెట్ గా ఈ రెమెడీని వారం 2 సార్లు ఫాలో అవుతే గనక మోకాళ్ళ వరకు మీ జుట్టు అనేది పెరగడం ఎవ్వరు ఆపలేరండి. అంత చక్కగా వర్క్ అవుతుందండి. ఒక 2 టేబుల్ స్పూన్లు మినపప్పు ఉంటే సరిపోతుందండి. జస్ట్ మీకు చూపించడం కోసం నేను ఇక్కడ కొద్దిగా ఎక్కువగా తీసుకుని చూపిస్తున్నానండి. తర్వాత మనకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు తీసుకోవాలండి. ఎన్నో మంచి ప్రోటీన్స్, విటమిన్స్ అయితే ఉన్నాయండి. మెంతులు జుట్టు కుదుళ్ళు పోషణ అందిస్తాయి. అలాగే జుట్టుకి కావలసినంత రక్త ప్రసరణ ఇస్తుంది. మన జుట్టు జెట్ స్పీడ్ గా పెరిగేలా చేస్తుందండి. మెంతుల్లో జుట్టు రాలడానికి కారణమయ్యే DHT హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తాయండి. దీని ద్వారాగా మన జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది, చుండ్రును తగ్గిస్తుంది. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు రైస్ ని కూడా తీసుకోవాలండి. రైస్ కూడా మన జుట్టుకు వాడడం వల్ల జుట్టు పెరుగుదలకు చాలా బాగా హెల్ప్ అవుతుందండి. అలాగే జుట్టు కుదులను బలోపేతం చేస్తుంది, చుండ్రును తగ్గిస్తుంది. బియ్యం నీళ్ళలో ఉండే పోషకాలు జుట్టుకి ఆరోగ్యాన్ని ఇస్తాయి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుందండి. బియ్యం కూడా మన జుట్టుకు వాడితే గనక ఎంతో మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయండి. జుట్టుకు మంచి షైనింగ్ ను కూడా అందిస్తుంది. తర్వాత ఇందులో మరో పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేసుకుందాము. అవిసె గింజలండి. అవిసె గింజలు మనకి ఆయుర్వేద స్టోర్స్ లో దొరుకుతాయి. ఆన్లైన్ లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. అవిసె గింజలు ఆరోగ్యానికి ఎంత బాగా ఉపయోగపడతాయో మన హెయిర్ కేర్ కి కూడా అంతే బాగా ఉపయోగపడతాయండి. ఇవి జుట్టు మూలాల నుండి బలోపేతం చేసి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుందండి. జుట్టు ఆరోగ్యంగా బలంగా మెరిసేలా చేయాలంటే అవిసె గింజలు తప్పనిసరిగా మన జుట్టుకు వాడవలసిందే. మనం ఈ హెయిర్ గ్రోత్ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలంటే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్న తర్వాత ఒక గ్లాస్ నీళ్ళని పోసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మినపప్పు వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూను మెంతులు వేసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు రైస్ వేసుకోవాలండి. ఇందులోని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అవిసె గింజలు వేసుకోవాలండి. ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఎప్పుడు మన వంటగదిలోనే ఉండేవేనండి. చక్కగా మన జుట్టు రాలడాన్ని తగ్గించడానికి ఇవన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. గరిటతో చక్కగా అంతా కూడా బాగా కలుపుకుంటూ స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వాటర్ లో బాగా ఉడకనివ్వాలండి. ఇలా ఉడకడం వల్ల వీటిలో ఉండే విటమిన్స్, పోషకాలన్నీ కూడా వాటర్ లోకి రిలీజ్ అవుతాయి. ఈ వాటర్ అంతా కూడా చక్కగా జెల్ కింద అయితే తయారవుతుందండి. ఒక 2 నిమిషాలు మరిగిన తర్వాత ఇందులో ఒక 2 రెబ్బలు కరివేపాకును కూడా వేసుకుందామండి. కరివేపాకులో ఉండే ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ కూడా మన జుట్టుకి చక్కని పోషణ అయితే అందిస్తాయండి. ముఖ్యంగా మన జుట్టుకి మెలనిన్ ఉత్పత్తిని పెంచుతుంది, తెల్ల జుట్టు రాకుండా ఆపుతుంది. జుట్టు అంతా కూడా నల్లగా, షైనీగా, ఒత్తుగా పెరగడానికి కరివేపాకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఒకసారి స్పూన్ తో మొత్తం అంతా కూడా బాగా కలపాలి. ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఉడకనిస్తే గనక ఒక మంచి పవర్ఫుల్ జెల్ అయితే రెడీ అవుతుందండి.
ఇదంతా కూడా ఉడికింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇలా మనం వేళ్లతో పట్టుకుని చూసినట్టయితే తీగలాగా వస్తుందండి. ఇలా తీగలాగా వచ్చినట్టయితే మనకు జెల్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇలా రెడీ అయిపోయిన జెల్ని ఏదైనా ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి చక్కగా స్ట్రైన్ చేసేసుకుందామండి. మన జుట్టు పైన ఎంతో ఎఫెక్టివ్గా పనిచేసి జెల్ అనేది రెడీ అయిపోయిందండి. మొత్తం అంతా కూడా స్ట్రైన్ చేసేసిన తర్వాత దీన్ని మనం పాడేయకూడదండి. ఇందులో మనం మెంతులు, అలాగే అవిసె గింజలు, రైసు, కొద్దిగా కరివేపాకు వేసాం కదండి, ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి. 2 రకాల రెమెడీస్ని అయితే చెప్తున్నానండి. మొదటిది వచ్చేసి హెయిర్ గ్రోత్ షాంపూ అండి. రెండోది హెయిర్ ఫాల్ ఆపడానికి, హెయిర్ అనేది బలంగా దృఢంగా ఉంచడానికి హెయిర్ ప్యాక్ అయితే తయారు చేసుకుందాము. ముందైతే ఈ జెల్ని పక్కన పెట్టేసుకుందాము. మనం స్ట్రైన్ చేసి పక్కన పెట్టుకున్న వీటిల్ని మిక్సీ జార్లో వేసేసుకోవాలండి. కావాలంటే కొద్దిగా వాటర్ కూడా పోసుకుని మెత్తగా జారుగా అయితే మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. చక్కగా మనకి మెత్తని పేస్ట్ లాగా అయితే రెడీ అయిపోయిందండి. ఒక బౌల్లోకి తీసేసుకుందాము. చాలా మంది జుట్టు రాలడం తగ్గించుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తారండి. మార్కెట్లో దొరికే ఖరీదైన షాంపూస్, అలాగే ఖరీదైన సిరమ్స్ వాడుతూ ఉంటారు. అవన్నీ పక్కన పెట్టేసి ఒకసారి నేను చెప్పిన విధంగా ఈ 2 రెమెడీస్ ని మీ జుట్టుకు వాడితే గనక 1 వీక్ లోనే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ప్యూర్ కొబ్బరి నూనె వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు క్యాస్టర్ ఆయిల్ వేసుకోవాలండి. మనకి క్యాస్టర్ ఆయిల్ అన్ని కిరాణా స్టోర్స్ లో కూడా దొరుకుతుంది. ప్యూర్ క్యాస్టర్ ఆయిల్ తీసుకోండి. ఇది జుట్టుకి చక్కని పోషణ అందిస్తుంది, తెల్ల జుట్టు రాకుండా ఆపుతుంది. జుట్టు తొందరగా పెరగాలంటే క్యాస్టర్ ఆయిల్ చాలా చక్కగా హెల్ప్ అవుతుందండి. మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకోవాలండి. ఈ విధంగా మన జుట్టు పైన హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసి హెయిర్ ని బలంగా దృఢంగా ఉంచే ప్యాక్ అయితే రెడీ అయిందండి. తలస్నానం చేసే ఒక అరగంట ముందు ఈ ప్యాక్ ని మన జుట్టుకు పెట్టుకోవాలండి. జుట్టు కుదులు మొదల నుంచి చివరి వరకు కూడా దట్టంగా అప్లై చేసుకుంటూ ప్రతి వెంట్రుకి కూడా పట్టేటట్టుగా అప్లై చేసుకోవాలి. బలహీనంగా మారిపోయిన జుట్టుకి బలాన్ని అందిస్తుంది, అలాగే చుండ్రులు లేకుండా ఆపుతుంది. హెయిర్ అనేది బలంగా దృఢంగా ఉంచడంలో చాలా చక్కగా సహాయం చేస్తుంది అనమాట. జుట్టుకు మొత్తం అప్లై చేసుకుని ఒక 1/2 అవర్ మన తలపై ఉంచుకోవాలి. 1/2 అవర్ తర్వాత ముందైతే శుభ్రంగా ప్లెయిన్ వాటర్తో తలంతా కూడా శుభ్రం చేసేసుకోవాలండి. అలా శుభ్రం చేసేసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పిన షాంపూని అయితే వాడాలి. మనం ఆల్రెడీ ఇక్కడ జెల్ అయితే స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాం కదండి. ఈ జెల్ అయితే మన జుట్టుకి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. మీకు హెయిర్ ప్యాక్ పెట్టుకునే టైం లేనప్పుడు మీరు తలస్నానం చేస్తూనే జుట్టును కూడా పెంచుకోవచ్చండి. ఇదో పద్ధతి. ఈ జెల్లో మీ జుట్టుకు సరిపడినంత షాంపూని వేసుకోవాలండి. ఈ జెల్ని స్టోర్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక బాటిల్లో వేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే జుట్టుకి కావాల్సిన ప్రతిసారి కూడా తీసుకుని మన జుట్టుకు వాడుకోవచ్చండి. షాంపూ కలపకుండా స్టోర్ చేసుకోండి. జెల్లో షాంపూ వేసేసుకుని మనం ప్రతిరోజు షాంపూని ఏ విధంగా చేస్తామో అదే విధంగా ఇది జుట్టు పైన వేసుకుంటూ చక్కగా బాగా రుద్దేసుకోవాలండి. అలా రుద్దుకోవడం వల్ల మన తలలో ఉండే మట్టి, మురికి, మృత కణాలు అన్నీ కూడా తొలగిపోతాయండి. మన హెయిర్ అంతా కూడా సాఫ్ట్గా, సిల్కీగా, షైనీగా, అందంగా పట్టుకుచ్చులా మెరిసిపోద్దండి ఈ షాంపూ వాడితే కనుక. హెయిర్ ప్యాక్ని అలాగే ఈ హెయిర్ గ్రోత్ షాంపూని వారంలో 2 సార్లు వాడుతున్నట్టయితే మీకు వారం రోజుల్లోనే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. 100కి 200% గ్యారంటీ అయితే నాదండి. మరి జుట్టు రాలకుండా ఉండాలన్నా, జుట్టు బలంగా పెరగాలన్నా తప్పకుండా ఇది ట్రై చేయండి. మీకు రిజల్ట్ రాకపోతే నన్ను అడగండి, అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. మీకు హెయిర్ ప్యాక్ పెట్టుకునే టైం లేకపోతే కనుక ఈ హెయిర్ గ్రోత్ షాంపూని వాడినా కానీ సరిపోతుందండి. ఏదైనా ట్రై చేయండి, తప్పకుండా రెగ్యులర్గా వాడండి. మీ జుట్టును పొడవుగా, ఒత్తుగా, దృఢంగా పెంచుకోండి.